శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 16th అక్టోబర్లో ఈ ఉదయకాలం TLC అనుదిన ఆహారం మరి వాక్యం వినగలిగినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే మన దేవుడు మన పితరుల పక్షాన దేవుడు చేసినటువంటి కార్యాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆనాడు అప్పుడు అనేటువంటి మాట, ఆ దినమున అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ దినమైనా ఈ దినమైనా ఏ దినమైనా మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనలో ఎవ్వరు అంటే ఈ లోకంలో మన అనుకున్నటువంటి వారు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన పక్షాన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగానే ఆ దినమున ఇశ్రాయేలీయులు అందరి ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను అనేటువంటి మాట. శత్రువు రాజు అయినటువంటి కనాను రాజును ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగా ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఆ ఏనాను అన్నటువంటి రాజును అణిచివేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడేవాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటువంటి వాడు. ఈ లోక అధికారి అయినటువంటి అపవాది మీద మనకి జయాన్ని ఇచ్చేది మన ప్రభువే. మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, మనకి హాని, కీడు, నష్టం తలపెట్టాలని, మనల్ని అంతమర్చాలని, మన యొక్క పతనాన్ని కోరేటువంటి శత్రువు అనేటువంటి వారిని కూడా అణచివేసేది మాత్రం మన దేవుడే. మనం అధైర్యపడాల్సిన పని లేదు, మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను బలహీనును, నేనేం చేయలేని వాడును, నేను ఒంటరిదానను, నేను ఎలా ఎదుర్కోగలుగుతాను అని చెప్పేసి శత్రువు విషయంలో అధైర్యపడాల్సిన పని లేదు, అపవాది విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఆనాడు మన పితరుల పక్షాన దేవుడు ఏ విధంగా కార్యం చేశాడో, శత్రువు రాజులను ఏ రీతిగా అణచివేశాడో మన పక్షాన కూడా దేవుడు కార్యం చేసేటువంటి వాడు. ఉదయకాల సమయంలో మరి ఎందరైతే వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, వ్యాపారంగ పరంగా, మరి ఇరుగు పొరుగు వారి విషయాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా, దుర్మార్గంగా మరి మన మీద హానికరంగా, దౌర్జన్యకరంగా ఉన్నప్పుడు అలాంటి వారి విషయంలో ఆందోళన చెందుతున్నారేమో, అలాంటి వారి విషయంలో ఎంతగానో కృంగిపోతూ ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి బాధపడుతున్నామేమో. దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడేవాడు. దేవునికి అప్పగించు, దేవునికి మొరపెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. యుద్ధం యెహోవాదే అని దేవుని వాక్యాల జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు మన పక్షాన కార్యం చేసేటువంటి వారు. అటు రీతిగా మరి మనకి భూ సంబంధమైనటువంటి ప్రతి వ్యతిరేకులైనటువంటి వారి పక్షాన దేవుడు మరి మనకి మేలుకరంగా విజయాన్ని ఇస్తూ అపవాదిని సమూలంగా మనకి మరి జయాన్ని అపవాది పక్షాన దేవుడు అనుగ్రహిస్తూ కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, పాలు తేనె ప్రవహించే దేశానికి మరొక పేరు ఉంది. దేవుడు చెప్పాడు వారితో, మన పితరులతో చెప్పింది ఏంటంటే, పాలు తేనె ప్రవహించే దేశం, ఆ దేశానికి మరొక పేరు ఉంది. ఆ పేరును మన యొక్క యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయంనైనా ఆనాడు మా పితరుల జీవితంలో మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యాల్లో నా ప్రభా ఒక తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి సూచిక్రియలు చేయుట మీకే సాధ్యం ప్రభా. అయ్యా, మా పితరుల పక్షాన ఏ రీతిగా నా తండ్రి శత్రువుల మీద జయాన్ని మా పితరులకు ఇచ్చారు నా ప్రభా, ఏ రీతిగా శత్రువు రాజులు నాయన వారి ఎదుట అణిచివేశారు నా ప్రభా, మా పక్షాన కూడా నా తండ్రి భూపరంగా నా తండ్రి దేవా, మా యొక్క ఉద్యోగ విషయాల్లో కానీ అయ్యా, మా దైనందినటువంటి జీవితంలో మాకు వ్యతిరేకంగా
హానికరంగా, కీడుకరంగా, పతనకరంగా ఉన్నటువంటి అలాంటి వారి విషయంలో నాయన మాకు వ్యాజ్యమాడేటువంటి వారు మీరు, మాకు జయాన్ని ఇచ్చేటువంటి వారు మీరు, మాకు విడుదలిచ్చేటువంటి వారు మీరు నాయన. మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం నాయన ఎందరైతే నా తండ్రి అయ్యా దేవ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అణిచివేయబడుతున్నారు, నొప్పించబడుతున్నారు, బాధించబడుతున్నారు, అలాంటి వారిని మీ బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదల మీరు దయచేయండి, వారికి విజయాన్ని మీరు దయచేసి మీకు మహిమకరంగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.